أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين يكتمون ما أنزلنا من البينات والهدى من بعد ما بيناه للناس في الكتاب أولئك يلعنهم الله ويلعنهم اللائنون إلا الذين تابوا وأصلحوا وبينوا فأولئك أتوب عليهم وأنا التواب الرحيم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమె. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 159 మరియు 160 వాక్యాల యొక్క రవిమూలమును పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: మేము అవతరింపజేసినటువంటి స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మ ఉపదేశాలు వాస్తవానికి మానవుల అందరి మార్గదర్శకత్వం కోసము అని మేము మా గ్రంథంలో చెప్పిన తర్వాత కూడా ఎవరైతే దానిని దాచివేస్తారో అటువంటి వారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారందరూ కూడా వారిని శపిస్తారు. అయితే ఎవరైతే పశ్చాత్తాపపడతారో, తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, ఉన్నదానిని బహిర్గతం చేస్తారు, అప్పుడు నేను వారిని క్షమిస్తాను. ఎందుకంటే నేను అమితంగా క్షమించేవాడిని మరియు కరుణించేవాడిని. సోదరులారా, మరి ఈ అంశాన్ని గురించే మనము నిన్న చెప్పుకుని ఉన్నాము. దైవ గ్రంథము, దైవోపదేశాలు మానవులందరి మార్గదర్శకత్వం కోసము దైవం అవతరింపజేస్తాడు. మరి మనము నిన్న తెలుసుకున్నాము, మరి పూర్వకాలంలో అయితే వేదాలను చదవడానికి కూడా మరి అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత శంకరాచార్యుల వారు మరి ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీసి మరి వేదాలు అందరికీ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా బైబిల్ గ్రంథం కూడా మరి అందుబాటులో ఉండేది కాదు, ఎవరు చదవడానికి వీలు ఉండేది కాదు, కేవలం కొంతమంది వద్ద మాత్రమే అది ఉండేది. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ అనే ఆయన ఒక ఉద్యమాన్ని లేవదీసి మరి బైబిల్ గ్రంథాన్ని అందరికీ కూడా అందుబాటులో తేవడం జరిగింది. కానీ అంతిమ గ్రంథం ఖురాన్ విషయంలో మనకు ఆ విధమైనటువంటి ప్రమాదం ఏది కూడా లేదు. సోదరులారా, నేడు సుమారు 70కు పైగా భాషలలో మనకు ఈ గ్రంథము, దేవుని గ్రంథము మరి మనకు అందుబాటులో ఉన్నది, అనువాదం అందుబాటులో ఉన్నది. కాబట్టి అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు: లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబు ఫీహి జిక్రుకుం అఫలా తఅకిలూన్. ఓ మానవులారా, మీ వద్దకు నేను ఒక గ్రంథాన్ని పంపాను, అందులో మీ ప్రస్తావన ఉన్నది, మీరు ఆలోచించరా అని చెప్తున్నాడు. కాబట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి భాషలో, మనకు వచ్చినటువంటి భాషలో అంతిమ గ్రంథం, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ యొక్క అనువాదం మనకు లభిస్తుంది. మనకు ప్రత్యేకంగా తెలుగు భాషలో కూడా తేట తెలుగు భాషలో మనకు ఖురాన్ గ్రంథము మరి మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఏ వ్యక్తి కూడా నాకు భాష రాదండి, నేను చదవలేను అని సాకు చెప్పి తప్పించుకునే అవకాశాన్ని దైవం ఎవరికి కూడా ఇవ్వడు. కాబట్టి సోదరులారా, దైవ గ్రంథము కేవలము శుభకార్యాల్లో లేకపోతే కష్ట సమయాల్లో చదువుకోవడానికి ఎంత మాత్రం కూడా పంపడు. మనము దానిని ఆచరించడానికి, మన జీవితంలో వాటిని మనము స్థాపించడానికి, వాటి ప్రకారము మన జీవితాన్ని నడపడం కోసము, మన సమస్యలను పరిష్కరించుకోవడం కోసము దైవము మరి గ్రంథాలను పంపుతాడు. మరి మన అదృష్టం కొద్దీ చివరి గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ మన అందరికీ కూడా అందుబాటులో ఉన్నది, ఏమాత్రం కూడా మార్పులకు చేర్పులకు లోను కాకుండా. అయితే సోదరులారా, ఈ విధంగా దైవం అవతరింపజేసినటువంటి మార్గదర్శకత్వము మానవులందరి కోసము అది ఉంటుంది. ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు: వల్తకుం మిన్కుం ఉమ్మతు యదఊన ఇలల్ ఖైర్ వ యఅమరూన బిల్ మఅరూఫ్
వయన్హౌన అనిల్ మున్కర్. మీలో కొంతమంది తప్పనిసరిగా ఉండాలి, వారు మంచిని పెంపొందిస్తూ ఉండాలి, చెడు నుండి ప్రజలను వారిస్తూ ఉండాలి. మరి ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్, ఇటువంటి వారి సాఫల్యాన్ని పొందుతారు. కాబట్టి మరి ప్రతి సమాజంలో కూడా ఇటువంటి ఒక గ్రూపు, ఒక సంఘము తప్పనిసరిగా ఉండాలి. మరి మంచిని పెంపొందించడం కోసము, చెడు నుండి వారించడం కోసము. మరి వీరు కూడా లేరనుకోండి, సమాజం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి మంచిని ప్రేమించేవారు, మరి దైవాన్ని ప్రేమించేవారు, దైవభీతి గలవారు, పాపభీతి గలవారు తప్పనిసరిగా ఒక సంఘంగా వారు ఏర్పడాలి. మరి వారు అందరూ కూడా కలిసి మంచిని పెంపొందిస్తూ ఉండాలి. మరి ఇటువంటి వారిని గురించి దైవం చెప్తున్నాడు. ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తారో, ఎవరైతే అంతిమ గ్రంథం ఖురాన్ దైవ విరచితమని, దైవం పంపినటువంటి చివరి గ్రంథం అని ఎవరైతే విశ్వసిస్తారో, ప్రవక్త ముహమ్మద్ వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దైవం పంపినటువంటి అంతిమ ప్రవక్త అని ఎవరైతే మరి సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో, వారిని అందరినీ కూడా దైవం చెప్తున్నాడు, కుంతుం ఖైర ఉమ్మతిం ఉఖ్రజత్ లిన్నాస్, మీరందరూ కూడా ఒక మంచి సమాజము, ఒక సుందరమైనటువంటి సమాజము. మీరందరూ కూడా మీరేం చేయాలి? మీరు ప్రజలను మంచిని బోధిస్తూ ఉండాలి. మీరు ప్రజలను చెడు నుండి వారిస్తూ ఉండాలి. మరి దైవాన్ని మీరు విశ్వసిస్తూ ఉండాలి. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ ఉత్తమమైనటువంటి సమాజాన్ని నేను మరి ఇంకా అభివృద్ధి పరిచి మరి నేను స్వర్గాన్ని ప్రసాదిస్తాను అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ప్రతి సమాజంలో కూడా మంచిని పెంపొందించే వాళ్ళు, మరి చెడు నుండి వారించే వాళ్ళు తప్పనిసరిగా ఒక సంఘంగా, ఒక గ్రూపుగా, ఒక సమాజంగా వారు ఏర్పడాలి. ఒంటరిగా ఏ పని కూడా చేయలేడు మనిషి. కాబట్టి ఈ విధంగా మంచి భావజాలం గలవాళ్ళు, మంచి ఆలోచన గలవాళ్ళు, మరి వీరందరూ కూడా ఒక సమాజంగా మారాలి. సమాజంగా, ఒక సంఘంగా మారి మరి మంచిని పెంపొందిస్తూ ఉండాలి. మరి వీరు చేసే ఈ పని దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని. ఎందుకంటే మంచి ఎవరైతే చెప్తూ ఉంటారో, మంచిని ఎవరైతే పెంపొందిస్తూ ఉంటారో, మరి దైవము అటువంటి వాళ్ళను ఎంతగానో కరుణిస్తాడో, అటువంటి వాళ్ళంటే దైవానికి ఎంతో ఇష్టం. అది చెప్తున్నాడు ఒక సందర్భంలో, వమన్ అహసను కౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహ్ వ అమిల సాలిహ వ ఖాల ఇన్నని మినల్ ముస్లిమీన్. దైవం ఇక్కడ ఒక వ్యక్తిని ప్రశంసిస్తున్నాడు. ఎవరంటే ఆ వ్యక్తి కంటే గొప్ప మాట ఎవరిది అవుతుంది? మరి ఎవరైతే ప్రజలను దైవం వైపునకు పిలుస్తాడో, ఒకే దైవుని వైపునకు ఎవరైతే పిలుస్తారో, ఇంకా సత్కార్యాలు ఆచరిస్తాడో, ఇంకా అతని ఆచరణలో నేను ఒక మంచి విశ్వాసిని అని నిరూపించుకుంటాడో, మరి ఇటువంటి వ్యక్తి జీవితం కంటే మరి గొప్ప జీవితం ఎవరిది ఉంటుంది? ఇటువంటి వ్యక్తి మాట కంటే గొప్ప మాట ఎవరిది ఉంటుంది అని దైవము మరి ఒక వ్యక్తిని ప్రశంసిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అతను దైవాన్ని గురించి బోధిస్తాడు, సృష్టికి కర్త ఒక్కడే అని బోధిస్తాడు. మరి ఆ సిద్ధాంతం వైపునకు, ఆ సత్యం వైపునకు ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తాడు, ప్రజలందరికీ కూడా దాని గురించి చెప్తాడు. ఇంకా అతను తన జీవితంలో మంచి పనులు ఆచరిస్తూ ఉంటాడు. ఇంకా మరి తన ఆచరణ ద్వారా, తన పనుల ద్వారా, తన మాటల ద్వారా నేను దైవభీతి పరుణ్ణి, నేను దైవ విశ్వాసిని అని అతను సాక్ష్యం కూడా ఇస్తాడు. ఇటువంటి వ్యక్తి జీవితానికి మించి మరొక జీవితం లేదు అని విశ్వప్రభువు స్వయంగా ఒక వ్యక్తిని ప్రశంసిస్తున్నాడు అంటే మరి ఎంత అదృష్టవంతుడో చూడండి. కాబట్టి సోదరులారా, దైవం పంపినటువంటి ఆదర్శకత్వాన్ని మానవుల అందరికీ తెలియజేయడం అనేది ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యము. ఎందుకంటే ఒక విశ్వాసి జీవితము అతని కోసం ఎంత మాత్రం కూడా ఉండదు, ఇతరుల కోసం ఉంటుంది, పరుల కోసం ఉంటుంది, తన పొరుగు వారి కోసం, తన ఇరుగు వారి కోసము. ఈ విధంగా ఒక విశ్వాసి జీవితము ఇతరుల కోసము అతను జీవిస్తాడు. ఇదే నిజమైనటువంటి విశ్వాసం. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు, మరి ఎవరి ద్వారా అయితే ఇతరులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారో అటువంటి వాడే నిజమైనటువంటి విశ్వాసి అన్నారు. కాబట్టి మనము ఒక వ్యక్తి నుండి ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నాము అంటే, ప్రయోజనాన్ని మనము వారి నుండి స్వీకరిస్తున్నాము అంటే, అతను ఇతరులకు ఎక్కువగా ప్రయోజనకారిగా ఉంటున్నాడు అంటే, తన మాటల ద్వారా మంచిని బోధిస్తుంటాడు, ఇతరులకు సహాయాన్ని చేస్తుంటాడు, అతని ద్వారా అంతా కూడా మంచి జరుగుతుంటుంది, అందరూ కూడా అతని నుండి మంచిని పొందుతుంటారు. మరి ఇటువంటి వ్యక్తి జీవితం కంటే గొప్ప జీవితం మరొకటి ఉండదు. ఇటువంటి వ్యక్తి జీవితమే నిజమైనటువంటి విశ్వాస జీవితం అని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు. కాబట్టి సోదరులారా, ఒక విశ్వాస జీవితము ఇతరుల కోసం ఉంటుంది, మంచిని పెంపొందించడం కోసం ఉంటుంది, ప్రజలను చెడు నుండి వారించడం కోసం ఉంటుంది.
మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను కూను ఖవ్వామీన బిల్ ఖిస్ట్ షుహదాఅ లిల్లాహ్. ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు న్యాయం కోసం స్థిరంగా ఉండండి, సత్యం కోసం మీరు జీవించండి అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఇంకా చెప్తున్నాడు, వాళ్ళ వాలిదేనే, ఇంకా మీ న్యాయము, మీ యొక్క సత్యము మీ తల్లిదండ్రులకు, మీ బంధుమిత్రులకు ఎంత హాని కలిగించినా కూడా మీరు ఆ సత్యం నుండి మీరు ఎంత మాత్రం కూడా సత్యాన్ని వీడి ఉండకండి అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మనిషి సత్యం కోసము, న్యాయం కోసము జీవించాలి. మరి ఒక్కొక్కసారి ఈ సత్యం కోసము, న్యాయం కోసము జీవిస్తున్నప్పుడు ప్రపంచం అంతా కూడా అతనికి వ్యతిరేకమైపోతుంది. అతని న్యాయము, అతని సత్యము స్వయంగా అతనికి ఎంతో హానికారిగా ఉంటుంది. తన భార్య బిడ్డలకు కూడా అది హాని చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దైవం చెప్తున్నాడు, కూను ఖవ్వామీన బిల్ ఖిస్ట్, మీరు న్యాయం పట్ల స్థిరంగా ఉండండి. మీరు ఈ ప్రపంచంలో నష్టపోయిన పరలోకంలో ఎంత మాత్రం కూడా మీరు నష్టపోరు అని చెప్పేసి దైవం భరోసా ఇస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఒక నిజమైనటువంటి విశ్వాసి సత్యం కోసం సాక్ష్యం ఇస్తాడు, న్యాయం కోసం పరితపిస్తాడు, ప్రజలకు మంచిని బోధిస్తూ ఉంటాడు, మరి చెడు నుండి వారిస్తూ ఉంటాడు. తప్ప నాకు సత్యం తెలిసింది అని చెప్పేసి తన వద్ద ఎంత మాత్రం కూడా ఉంచుకోడు. నాకు దైవము మరి మార్గాన్ని చూపించాడు అని అతనే అమలు చేసుకుంటూ ఎంత మాత్రం కూడా ఉండడు. సత్యాన్ని నలుగురికి కూడా ప్రచారం చేస్తాడు, సత్యాన్ని నలుగురికి కూడా బోధిస్తాడు. ఎక్కడైతే చెడు జరుగుతుంటుందో ఆ చెడు నుండి ప్రజలను వారిస్తూ ఉంటాడు. ఇంత అద్భుతంగా ఉంటుంది అతని జీవితం. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, నేను నా గ్రంథంలో మానవులందరి మార్గదర్శకత్వం కోసము నేను పంపినటువంటి ఈ ధర్మోపదేశాలు అని నేను చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని దాచివేసినట్లయితే మరి సర్వ మానవాళ్ళని శపిస్తారు, దైవం శపిస్తాడు, జాగ్రత్త అని దైవం హెచ్చరిస్తున్నాడు. అయితే రండి సోదరులారా, ఇప్పుడు మనము ఒకవేళ దైవం ఇచ్చినటువంటి, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పంపినటువంటి గ్రంథాలను మరి దాచివేస్తే కలిగే పర్యావసానము ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే, ఒకటి, దేవుని యొక్క శాపము వాళ్ళ మీద పడుతుంది. అల్లాహ్ యొక్క శాపం పడిందంటే దాని అర్థం ఏమిటంటే అతను సర్వనాశనం అయినట్లే. ప్రపంచంలో కూడా సర్వనాశనం అవుతాడు, మరి పరలోకంలో కూడా సర్వనాశనం అవుతాడు. ఎవరిని శపిస్తాడు దైవము? ఎవరైతే దైవం ఇచ్చినటువంటి గ్రంథోపదేశాలు దాచిపెడతాడో. ఇక రెండోది ఏమిటంటే సర్వమానవాళి కూడా అతన్ని శపిస్తారు. సర్వమానవాళి యొక్క పాప భారాన్ని అతను మోస్తాడనమాట. అతను స్వయంగా పాపాన్ని మోయడమే కాకుండా ఇతరులను కూడా మార్గం తప్పిస్తాడు. చూసారా, మరి వారి యొక్క పాపాలను కూడా ఇతను మోయడం జరుగుతుంది. అందుకనే అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, మీరు ఎవరికైనా మంచిని బోధిస్తే మరి అందులో మీకు ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఎవరికైనా చెడుని బోధించినట్లయితే ఆ చెడులో కూడా మీకు భాగం లభిస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మనం రకరకాలైనటువంటి సలహాలు ఇస్తుంటాము ప్రజలకు. అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మనము జాగ్రత్తగా పరిశీలించాలి. చెడు సలహాలను మనం ఇస్తున్నాము అంటే ఆ సలహాలను అతను పాటించి మరి సమాజానికి అతను నష్టం చేస్తున్నాడు అంటే మరి అతను పొందే పాపంలో భాగము మనకు కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఆ చెడును అతను బోధించాం కాబట్టి మంచి పనులను అందరికీ కూడా మనం సహకారం చేయాలి, అందరికీ కూడా తోడివ్వాలి. కానీ చెడులు ఎంత మాత్రం కూడా తోడివ్వకూడదు. ఎందుకంటే ఆ చెడుల్లో వాళ్ళు చేసిన చెడులో మనకు కూడా భాగం వస్తుంది కాబట్టి. అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు, మనము ఒకవేళ ప్రజలకు చెడును బోధించినట్లయితే, మరి మనము దైవ గ్రంథం యొక్క ఉపదేశాలను దాచిపెట్టేసినట్లయితే, తద్వారా వారు తెలుసుకోకుండా చెడుల్లో మగ్గిపోయినట్లయితే, ఎందుకంటే సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యాన్ని ప్రతి గ్రంథంలో కూడా దైవం తెలియజేశాడు. ఈ సత్యం మనకు తెలిసినప్పటికీ కూడా, మనము గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సత్యాన్ని నలుగురికి చెప్పకుండా మనం ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా దైవానికి రకరకాలైనటువంటి రూపాలను, ఆకారాలను కల్పించుకుంటూ ఆరాధిస్తున్నప్పుడు మరి ప్రతి ఒక్కరిని కూడా వీరే దైవమేమో, మా దైవమేమో అని పొరబడి భావిస్తూ ఉన్నప్పుడు మనకు ఆ సత్యము మనకు తెలిసినప్పుడు వారిని మనం ఆపాలి, మంచి మాటలతో వారికి చెప్పాలి. కాదయ్యా, గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథము, బైబిల్ గ్రంథాలు, ఖురాన్ గ్రంథాలు, మరి ప్రపంచంలో ఎన్నైతే గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలన్నీ కూడా ఒక్కడే దైవం అని బోధిస్తున్నాయి. మానవులందరూ కూడా ఒకే దేవుని యొక్క సంతానం, ఒకే దేవుని చేత సృష్టించబడ్డ వాళ్ళని బోధిస్తున్నాయి అయ్యా అని మనం వారికి చెప్పనప్పుడు, ఒకవేళ చెప్పలేదనుకోండి, ఆ తప్పు మనదవుతుంది. ఒకవేళ వాళ్ళకి తెలియకుండా మరి వాళ్ళు ఆ ఆచారాన్ని వారు పాటిస్తూ ఉన్నట్లయితే, మరి మనకు తెలిసి కూడా మనకు చెప్పకపోతే తప్పనిసరిగా వాళ్ళు మనల్ని శపించడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏనాడు కూడా మాకు ఈ సత్యం చెప్పలేదండి అని దైవం వద్ద వారు చెప్పే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మనం తప్పించుకోవాలంటే
తప్పనిసరిగా సత్యాన్ని గురించి అందరికీ కూడా చెప్పాలి. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపజేయాలని, వాటిని మరుగుపరచరాదని నేను వారితో ఒక ప్రమాణాన్ని తీసుకున్నాను. ఎవరితో? ఎవరైతే దైవానికి భయపడతాడో, ఎవరైతే దైవం వద్ద నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భీతి ఎవరినైతే ఉంటుందో అతను నేను వద్ద నుండి దైవం ఒక ప్రమాణాన్ని తీసుకున్నాడు. అదేమిటంటే, నీకు తెలిసినటువంటి సత్యము నలుగురికి కూడా చెప్పాలి, నీవు గ్రంథాన్ని మరుగుపరచ. దురదృష్టవశాత్తు సోదరులారా, మన గ్రంథాల్లో ఏమున్నాయో మనకు ఎంత మాత్రం కూడా తెలిసే పరిస్థితి ఈ రోజున లేదు. చాలా తక్కువ మందికి భగవద్గీత యొక్క సారం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. బైబిల్ గ్రంథం యొక్క సారము చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఖురాన్ గురించి ముస్లింలకు చెప్పుకునే చాలా మందికి కూడా అందులో ఏమున్నదో కూడా తెలియదు. ఈ విధంగా గ్రంథాల యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోకపోతే దైవం మనకు ఏ విధంగా తెలుస్తాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ విధంగా చాలా మందికి గ్రంథాల యొక్క సారము దైవం ఒక్కడైనా బోధిస్తున్న ఆ సారాన్ని గురించి చాలా మందికి కూడా తెలియదు ఈ రోజున. అందుకనే ఈ రోజున మతాల పేరిట, కులాల పేరిట, వర్గాల పేరిట, ప్రాంతాల పేరిట మనిషి ఈ రోజున చీలిపోయి ముక్క చెక్కలైపోయి ఉన్నాడు. అంటే కారణం ఏమిటంటే, అందరికీ కూడా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని అతను తెలుసుకోకపోవడమే, దాని గురించి అతను ఆలోచించకపోవడమే. తెలిసినటువంటి పెద్దలు కానీ, పండితులు కానీ వాళ్ళు కూడా ఎవరికి కూడా చెప్పరు. ఈ విధంగా వారు బోధించే విధానం అంతా కూడా ఒక విధంగా వేరే విధంగా ఉంటుంది తప్పించి దైవం అందరికీ కూడా ఒక్కడేనయ్యా, మానవ జాతి అంతా కూడా సమానమే అని మానవ జాతి అంతటిని ఒక్క తాటిపై తెచ్చే ప్రయత్నం ఎవరు కూడా చేయరు. కాబట్టి మా ధర్మము, మా మతము, మా గ్రంథము, ఈ విధమైనటువంటి భావజాలమే ఉంటుంది తప్పించి అందరికీ కూడా దైవం ఒక్కడే, మరి మానవులందరూ సమానమే అని మానవులందరినీ కూడా కలిపే ప్రబోధనలు ఎవరు కూడా చేయరు. ఎందుకనే ఈ రోజున ప్రపంచమంతా కూడా మతాల పేరుతోటి మారణహోమం జరుగుతుంది, కులాల పేరుతోటి ఈ రోజున మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే ఆ సత్యాన్ని మనం తెలుసుకోకపోవడమే. మరి దైవము ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఒక ప్రమాణాన్ని తీసుకున్నాను మీ నుండి, దైవోపదేశాలు అందరికీ కూడా మీరు తెలియజేయాలి అని. మరి దానిని మీరు పాటించినట్లయితే ఎంత మాత్రం కూడా మీరు సాఫల్యాన్ని పొందనంటున్నాడు. ఒకవేళ మీరు నాకు ఇచ్చినటువంటి ప్రమాణాన్ని మీరు భంగం చేసినట్లయితే దైవం చెప్తున్నాడు, ఊరికి వదిలేస్తాడా? ఎంత మాత్రం కూడా వదలడు. నేను వారిని నా కారుణ్యానికి దూరంగా విసిరివేస్తాను, వారి యొక్క హృదయాలను నేను మరి బండబారేలా చేస్తానంటున్నాడు. కాబట్టి మన హృదయం బండబారిపోయింది అనుకోండి, ఎన్ని మంచి మాటలు చెప్పినా మన మనసులోకి రావాయి. కాబట్టి దైవము మన హృదయాలను బండబారేలా చేయక ముందే మనం మేల్కోవాలి సోదరులారా. కాబట్టి మంచి మాటలు అనేవి మన మరణం వరకు కూడా రావు. కొన్ని మాటలు మన జీవితంలో ఎదురవుతుంటాయి. ఎదురైనప్పుడే మనం వాటి గురించి ఆలోచన చేసి మనము దాన్ని ఆచరించడానికి ప్రయత్నాలు చేయాలి తప్పించి, నాకు చావు వచ్చే వరకు కూడా నాకు టైం ఉంది కదా, తర్వాత ఆలోచిద్దాంలే అని అంత మాత్రం కూడా అనుకోకూడదు. ఎందుకంటే మన జీవితము మన చేతుల్లో లేనటువంటిది. కాబట్టి మరి ఒకవేళ దైవము ఈ విధంగా ఉపదేశాలు వినిపించి మనిషి వినడం లేదనుకోండి, అతని హృదయాన్ని దైవము మరి బండబారేలా చేస్తాడు, బండరాయి మాదిరిగా మార్చేస్తాడు. తద్వారా ఎన్ని మంచి పనులు, ఎన్ని మంచి మాటలు అతనికి చెప్తున్నప్పటికీ కూడా, చూడండి, బండరాయి మీద మనం నీళ్ళు వేస్తే లోపలికి అతను వెళ్తాయా? అదేవిధంగా అతని హృదయం కూడా బండబారిపోతుంది. అతను ఇంకా దైవాన్ని గురించి ఆలోచించే అవకాశం ఉండదు. తర్వాత అతని మృత్యువు కూడా వస్తుంది. ఆ తర్వాత దైవం వద్ద వాపోతాడు, నేను నా జీవితానికి అన్యాయం చేసుకున్నాను, ఎన్ని మంచి మాటలు నా జీవితంలో ఎదురైనప్పటికీ కూడా నేను వాటి గురించి ఆలోచించలేదు, నాకు ఒక్కసారి మరొక అవకాశం ఇయ్యని అక్కడ బతిమాలడం జరుగుతుంది. కానీ దైవం ఎంత మాత్రం కూడా వినే పరిస్థితి ఉండదు సోదరులారా. నేను అనేక సందర్భాల్లో ప్రతిరోజు కూడా ఇదే చెప్తున్నాను, మన జీవితము మన చేతిలో ఉన్నప్పుడే మనము ఏదైనా ఆలోచించాలి. ఒక్కసారి మన ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంతగా మొత్తుకున్నా కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దైవం ఇచ్చినటువంటి ఆ ఉపదేశాలను ఒకవేళ మనం దాచివేసినట్లయితే, దైవానికి అల్లాహకు మనం ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని భంగం చేసినట్లయితే ఆయన కారుణ్యానికి దూరంగా విసిరివేస్తాడు. ఎందుకంటే తన ధర్మాన్ని గురించి చెప్పే దాసులంటేనే ఆయనకు ఇష్టము. అదే చెప్తున్నాడు, ఇన్ తన్సురుల్లాహ్ యన్సురుకుం, మీరు అల్లా యొక్క ధర్మాన్ని పాటుపడండి, ఆయన ధర్మాన్ని గురించి మీరు సహాయం చేసినట్లయితే ఆయన మీకు సహాయం చేస్తాడు. ఇదే మనకు వేదాల్లో కూడా ఒక సూక్తి ఉంటుంది, ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షించాలి. కాబట్టి దైవం ఒక్కడే, ఆయన యొక్క
ఆయన యొక్క ఆజ్ఞ మేరకు జీవితం గడిపితేనే మనకు ఇహపరలోకాల సాఫల్యము అన్నది ధర్మం. ఈ ధర్మాన్ని గురించి నలుగురికి కూడా మనం చెప్పాలి. ఎప్పుడైతే మనము ఆ ధర్మాన్ని చెప్తామో ధర్మం మనల్ని రక్షిస్తుంది. మంచి మనం చేసినట్లయితే ఆ మంచి మనం రక్షిస్తుంది. మనకు పెద్దలు చెప్తారు కదా, అతని మంచితనమే అతన్ని కాపాడింది అని. ఈ విధంగా మనము మంచి కోసం పాటుపడుతున్నట్లయితే అనుక్షణం కూడా ఆ మంచి మనకు రక్షణ ఇస్తూ ఉంటుంది. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు సోదరులారా, మీరు మీ వాగ్దానాన్ని భంగం చేసినట్లయితే నేను నా కారుణ్యానికి దూరంగా విసిరివేస్తాను. మరి అంతేకాదు, అల్లా యొక్క శాపం వారి మీద పడుతుంది, అల్లా యొక్క ఆగ్రహం వారి మీద పడుతుంది. దేవుని యొక్క ఆగ్రహం మన మీద పడిందంటే దాని అర్థం ఏమిటి? సర్వనాశనం అయిపోయినట్లే. సర్వనాశనం అంటే ఏదో బీదరికం వచ్చేసో లేకపోతే మరొకటి వచ్చేసో మనం నాశనం అవుతామని కాదు సోదరులారా. మనస్సులో శాంతి అనేది కరువైపోతుంది. చూడడానికి మనకు చాలా డబ్బు ఉంటుంది, పేర్లు దర్పాలు ఉంటాయి, కానీ మానసిక ప్రశాంతత కోల్పోతాము. ఎందుకంటే మనిషికి ప్రశాంతత చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అతనికి రాదు. కాబట్టి మనిషి ప్రశాంతత కోల్పోతాడు. ఏ విధమైనటువంటి ఆనందం అతనిలో ఉండదు. ఇదే దైవం శపించడం అంటే. ఇది ఇహలోకంలో కలిగే అతనికి ఆ కష్టం. ఇక పరలోకంలో అయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు. మరి దైవం అతనికి ఎంత మాత్రం కూడా అతను సాకులు చెప్పే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అతనిని నరకంలో త్రోసివేయడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మరి ఈరోజు మనం విన్నటువంటి విషయం యొక్క ప్రధాన అంశం ఏమిటంటే, దైవం అల్లాహ్ పంపినటువంటి గ్రంథాలు మరి మానవాళి మార్గదర్శకత్వం కోసము, అదేవిధంగా ఆ పరంపరలో మనందరి కోసం వచ్చినటువంటి చివరి గ్రంథమే దివ్య ఖురాన్. ఇందులో మన అందరికీ సంబంధించినటువంటి వ్యవహారాలు యొక్క పరిష్కారం ఇందులో ఉంటుంది. కాబట్టి మనము మన వ్యవహారాలను, మన సమస్యలను ఈ గ్రంథానికి అనుగుణంగా మనము తీర్చిదిద్దుకోవాలి. దైవము భరోసా ఇస్తున్నాడు, ఒక శుభవార్త ఇస్తున్నాడు. ఎవరైతే నేను పంపినటువంటి ఈ గ్రంథానికి అనుగుణంగా తమ జీవితాన్ని మార్చుకుంటారో వారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి దైవము భరోసా కూడా ఇస్తున్నాడు. అది పరలోకంలో లభించే మనకు ఆ యొక్క సాఫల్యము, మరి ప్రపంచంలో కూడా మనిషి జీవితము మరి సాఫీగా ప్రశాంతంగా జరుగుతుంది. నేను దైవం సోదరులారా, ఏ విషయాలు అయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, మనలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దైవము, మనలో రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, మానసిక సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, దైవము మన అందరి సమస్యలను తీర్చి మనందరి జీవితానికి నెమ్మదిని, శాంతిని ఇవ్వాలని, మరి దైవం మనందరి మనసులను కలపాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వాఖిరు దవ్వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.